హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇవాళ వండర్ఫుల్ ప్రోడక్ట్ మీకు చూపించబోతున్నాను. అది ఏంటి అని అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు ఎక్కువ తింటారు, పెద్దవాళ్ళు కూడా చాక్లెట్ ఎక్కువ తింటారు కదా. అట్లా చాక్లెట్ తినే వాళ్ళకి దాంట్లో ఏమి విటమిన్ వస్తుంది, పళ్ళు పుచ్చిపోతే తప్ప ఇంకేమీ రాదు మనకి. అట్లా ఇక్కడ వెస్టేజ్లో వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ ఏంటిది అని అంటే మల్టీవిటమిన్ గమ్మీస్. చూడండి, మల్టీవిటమిన్ గమ్మీస్. దీంట్లో ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 6 9 ఉన్నాయండి. 9 రకాల విటమిన్స్ అందిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మనకి ఏదన్నా విటమిన్స్ తక్కువ ఉంటే టాబ్లెట్ వేసుకుంటాం కదా, అట్లా టాబ్లెట్స్ వేసుకోకుండా ఇవి మనం బయటికి వెళ్తే షేమ్గా ఫీల్ అవుతాం కదా, వేరే వాళ్ళ ముందు వేసుకుంటే ఏమవుతారో, ఏమన్నా అనుకుంటారేమో అన్న ఒక ఫీలింగు. అట్లా కాకుండా మనకి ఈ గమ్మీస్ ద్వారా చాలా మంచి అవకాశము. మనము బ్యాగ్లో కూడా వేసుకొని క్యారీ చేసుకోవచ్చు, బ్యాగ్లో వేసుకొని నార్మల్గా తినేయచ్చు. నా గురించే చెప్తా. నాకైతే బస్సు ఎక్కితే పడదు, వామిటింగ్స్ అవుతాయి, ఇంకా మొత్తం గాబర్ గాబర్ అవుతుంది. అట్లా అయితే ఏం చేస్తామంటే లెమన్ ఉంటుందిగా, లెమన్ స్మెల్ పీల్చుకుంటే తక్కువ అవుతుంది అని చెప్పి లెమన్ స్మెల్ పీల్చుకుంటూ వెళ్తా. అట్లా ఇక్కడ వెస్టేజ్ ఈ గమ్మీస్ ద్వారా ఒక రోజు మొత్తం అండి, ఒక రోజు మొత్తము ఏం లేకున్నా కూడా అంత ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. ఇమ్యూనిటీ పవరే కాకుండా హెల్త్గా ఉంటాము, బాగుంటుంది మనకు. అట్లా తిరగడం కానీ అలా ఏమీ కాదు. నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఇవి తీసుకొని వెళ్తా. నాకు కొంచెం ఏమన్నా ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అనిపించినా, కొంచెం నీరసంగా అనిపించినా, కళ్ళు తిరిగినట్టుగా అనిపించినా, ఎట్లా అనిపించినా కూడా ఇది తీసుకుంటానండి. నవలొచ్చు, చప్పరించవచ్చు, ఎట్లయినా చేయొచ్చు. అది పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, బాగుంటుంది. అట్లా జర్నీ చేసే వాళ్ళు పడకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ద్వారా అది ఇమ్యూనిటీ పవర్ అందించకపోవడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. అట్లా ఇవి తింటే గమ్మీస్ ద్వారా నుంచి మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, బాగుంటుంది. ఈ చాక్లెట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇలా ఉంటాయి సార్, మొత్తము 60 ఉంటాయండి. 60 చాక్లెట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే రోజు ఒకటి ఇవ్వచ్చు, రోజు ఒకటి